హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోనే మనం విండోస్‌ని రీసెట్ ఎలా చేయాలన్నది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. యాక్చువల్‌గా ఏంటంటే మనకి కొంతమంది చాలా క్లియర్‌గా ఉంటారనమాట. నెక్స్ట్ స్టెప్ ఏటొస్తది, నెక్స్ట్ స్టెప్ ఏటొస్తది, కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. అట్లాంటి వాళ్ళ కోసం నేను చాలా క్లియర్‌గా ఎవ్రీ స్టెప్ చెప్తాను. రీసెట్ ఎందుకు చేయాలి? రీసెట్‌లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? దాన్ని రీసెట్ చేసిన తర్వాత మనం ఏమేమి చేయాలి? ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఇదొచ్చేసరికి నా ఓల్డ్ ల్యాప్‌టాప్. ఇది నేను 5 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. ఇందులో నాకు విండోస్ 10 అయితే ఉంది. మనం రీసెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనేసి లాస్ట్‌లో ఉంటది కదా! అందులోకి వెళ్ళాలి. వన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత మీకిక్కడ కార్నర్‌లోని రికవరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ రికవరీ ఆప్షన్‌లోకి వెళ్ళాలి. మనం రికవరీ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీసెట్ దిస్ పీసీ, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చెప్పేసి 2 ఉన్నాయి. రీసెట్ దిస్ పీసీ అని అంటే మనకు మొత్తం పీసీ అనేది రీసెట్ అయిపోతది. ఇందులో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం పర్సనల్ ఫైల్స్‌ని డిలీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఉంచుకోవచ్చు. అండ్ దిస్ విల్ అన్‌ఇన్‌స్టాల్ ఓన్లీ విండోస్. విండోస్ మాత్రమే అన్‌ఇన్‌స్టాల్ అవుతది. కానీ అడ్వాన్స్డ్ స్టార్టప్‌లో ఏంటంటే మనకి డిస్క్ కావాలి. ఓన్లీ ఫర్మ్‌వేర్ సెట్టింగ్స్ అన్నవి చేంజ్ అవుతాయన్నమాట. మిగతాదంతా మనకి యాజ్ ఇట్ ఈస్‌గా అరైజ్ అయిపోతాయి. నేనైతే ఈ వీడియోలోనైతే నేను రీసెట్ దిస్ పీసీ అన్నది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రీసెట్ దిస్ పీసీ కింద మనకక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. కీప్ మై ఫైల్స్, రిమూవ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. కీప్ మై ఫైల్స్ అంటే ఏంటంటే మనకు ఓన్లీ ఫైల్స్ మాత్రమే ఉంచి యాప్స్ అండ్ సెట్టింగ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అదే ఎవ్రీథింగ్ అనేది యాప్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో పర్సనల్ ఫైల్స్ కూడా డిలీట్ అయిపోతాయన్నమాట. నేనైతే సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను. మీకు పర్సనల్ ఫైల్స్ అవసరం అయితే ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకో ఆప్షన్ అయితే వస్తది. మనకి విండోస్ ఎక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేయాలని చెప్పేసి క్లౌడ్ నుంచా లేకపోతే లోకల్ నుంచా అనేసి నేనైతే మాత్రం క్లౌడ్ చూజ్ చేసుకుంటున్నాను. వన్స్ అది చూజ్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ అన్నీ చూపిస్తాడనమాట. మన కరెంట్ సెట్టింగ్స్ ఏంటి, మనం రిమూవ్ యాప్స్ అండ్ ఫైల్స్ చేసాము. తర్వాత ఫైల్స్ అన్ని డిలీట్ అయినట్టు. తర్వాత మనకి డౌన్‌లోడ్ అండ్ రీఇన్‌స్టాల్ విండోస్ అని చెప్పేసి. దీనికోసం మనకు 4 జీబీ డేటా అయితే అవసరం వస్తదని చెప్పేసి ఇక్కడ మనకి రాశారు. ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొంతసేపు టైం అయితే తీసుకుంటది. ఇక మనకు వన్స్ అది అయిపోయిన తర్వాత ఇక రెడీ టు రీసెట్ దిస్ పీసీ అని చెప్పేసి అడుగుతదన్నమాట. ఇప్పటి వరకు మనం చేసిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. దీనికోసం మనకు 3.54 జీబీ డేటా అయితే మాత్రం అవసరం వస్తది. అది యూజ్ చేసుకుంటదని చెప్పేసి అంటది. మనం కంపల్సరీగా నెట్‌తో కనెక్ట్ చేసి ఉంచాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనం రీసెట్ మీద క్లిక్ చేసేయడమే. రీసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రీసెట్ అనేది స్టార్ట్ అయిపోతది. ఈ ప్రాసెస్ చాలా సేపు తీసుకుంటది. మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు తీసుకుంటది. సో, నేనేం చేస్తానంటే దీన్ని ఫార్వర్డ్ చేసేస్తాను. అండ్ మధ్యలో మనకి రీస్టార్ట్ అవుతది. మీరేం టెన్షన్ పడొద్దు. మనకి ఒక 65, 75% వచ్చిన తర్వాత రీస్టార్ట్ మాత్రం కంపల్సరీ అవుతది. అది మాత్రం మీరు అదేదో అయిపోతుందనుకోని మళ్ళీ మీరు షట్ డౌన్ గట్రా చేయొద్దు. ఈ ప్రాసెస్‌ని అలా కంటిన్యూ అవ్వనియండి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత రీస్టార్ట్ అవుతది. రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ రీసెట్టింగ్ దిస్ పీసీ అని చెప్పేసి ఇక పర్సెంటేజ్ వస్తది. ఇది మాత్రం మనకు చాలా టైం తీసుకుంటది. నాది చాలా ఓల్డ్ ప్రాసెసర్ అవ్వడం వల్ల నాకు ఆల్‌మోస్ట్ 45 మినిట్స్ తీసుకుంటది. ఇక్కడ ప్రాసెసర్ టు ప్రాసెసర్ డిఫర్ అవుతదనమాట. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. వన్స్ మనకి అది అయిపోయిన తర్వాత మనకి ఇన్‌స్టాలింగ్ విండోస్ అని చెప్పేసి ఇది కూడా దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ వరకు పడతది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకేమో విండోస్ అనేది ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ విండోస్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనకు వాయిస్ అసిస్టెంట్ ఉంటది కదా! విండోస్‌ది దాని తాలూకా యాక్టివేషన్ అయితే అవుతది మనకి. ఇదొద్దు అని అనుకుంటే మనకి కింద మ్యూట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేదా మనకి ఏదైనా వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేసుకొని ఫర్దర్‌గా వెళ్ళాలి అని అంటే మాత్రం మనం వాయిస్ అసిస్టెంట్‌ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్‌గా ఇన్‌స్టలేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రీజన్ అడుగుతదనమాట. రీజన్ వచ్చేసరికి ఇండియా మీద చూజ్ చేసుకుంటాం. ఇన్‌కేస్ ఇండియా ఉంటే ఇండియా మీద చూజ్ చేసుకుంటాం. అలా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇండియా కనిపిస్తది. దాని మీద చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకక్కడ కీబోర్డ్ లేఔట్ అడుగుతదనమాట. కీబోర్డ్ లేఔట్ వచ్చేసరికి ఒకవేళ ఇంగ్లీష్ ఇండియా ఉంటే ఇంగ్లీష్ ఇండియా చూజ్ చేసుకుంటాం. లేదంటే యూఎస్ చూజ్ చేసుకుంటాం. 2 ఒకటే పెద్ద తేడా ఉండదు. దాని తర్వాత మనకు నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సెకండరీ కీబోర్డ్ లేఔట్‌ని స్కిప్ చేసేస్తాం. అది స్కిప్ చేసిన తర్వాత కొంచెం సేపు టైం తీసుకున్న తర్వాత మనకేమో నెట్వర్క్ కనెక్ట్ చేయాలో వద్దో అడుగుతదనమాట. ఇన్ కేస్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఐ డోంట్ హావ్ ఇంటర్నెట్ అనేసి ఉంటది. దాని మీద క్లిక్ చేసింది. దీని తర్వాత మనకేమో కొంచెం కొంచెం సేపు తర్వాత రీస్టార్ట్ అయిపోయి మనకి వెల్కమ్ ప్రాంప్ట్స్ అన్నీ వస్తాయి. హాయ్ అని చెప్పేసి, ఎవ్రీథింగ్ రెడీ అని చెప్పేసి. వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత డెస్క్‌టాప్ వచ్చేస్తది. మనకి డెస్క్‌టాప్ మీద దిస్ పీసీ ఐకాన్ కావాలి అని అంటే మనకి సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి దాని తర్వాత మనకి కింద పర్సనలైజేషన్ అని చెప్పేసి ఉంది కదా! కార్నర్‌లోని దానిలోకి వెళ్ళాలి. దాని తర్వాత మనకక్కడ థీమ్స్ అని చెప్పేసి ఇటు సైడ్ కార్నర్‌లో కనిపిస్తుంది కదా! దానిలోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత మనకు కార్నర్‌లో డెస్క్‌టాప్
ఐకాన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీదకి వెళ్ళేసి అక్కడ మనకి దిస్ పీసీ మీద చెక్ చేసేసి, అప్లై చేసేసి ఓకే క్లిక్ చేసి ఇస్తే మనకేమో దిస్ పీసీ అనే ఐకాన్ మనకి డెస్క్‌టాప్ మీద కనిపిస్తది ఫ్రెండ్స్. ఈ విధంగా సిస్టమ్‌ని రీసెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.